అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 13 రివ్యూకి స్వాగతం. ముందుగా ఏఎన్ఆర్ గారి 101వ జయంతి సందర్భంగా జోహార్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున గారు వచ్చారు. సో ఈరోజు ఫస్ట్ మనకి బ్రెయిన్స్లోకి నోటీస్ చేయించాలనుకున్న పాయింట్, రీతు ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్, తనూజ ఈజ్ ఎ గుడ్ గర్ల్. సో అది వచ్చి ఆడియన్స్ని అడగగానే ఆడియన్స్ కూడా మాకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇదే సార్, మాకు ఇదే చెప్పమన్నారు సార్, ఓకే రీతు ఈజ్ బ్యాడ్ సార్, తనూజ ఈజ్ గుడ్ సార్ అని చెప్పేశారు. సో బిగ్ బాస్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళగానే సో బర్నీ గారు వచ్చి సుమన్ గారి దగ్గర ఇమాన్యుల్, సో బర్నీ గారు వచ్చి సుమన్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, నా స్ట్రాటజీ అర్థం కాలేదు, అసలు నామినేషన్స్లో నాకు ఎవరితో అయితే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళని నామినేట్ చేయకుండా వేరే ఇద్దరిని చేశాను, అసలు హవాకే పేరు అసలు నాకు అర్థం కాల, మీరు ఏం చెప్పాలనుకున్నాం, మీకు నామినేషన్ అనేది ఇంటి నుంచి పంపించాలని, మీకు ఎవరికి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ పాయింట్స్ చెప్పుకోవాలి తప్ప నేను వాళ్ళకి చేయలేదని వాళ్ళు కంగారు పడ్డారంటే, పడితే ఆ రోజు కంగారు పడతారు, తర్వాత నామినేషన్స్ లేకపోతే వాళ్ళే హ్యాపీగా ఉంటారు కదా వారం అంతా. అది ఏదో సెల్ఫ్ డబ్బా కుట్టుకోద్దండి భరణి గారు, మీరు సైలెంట్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, మీరు ఇలా నోరు తెరిచి సెల్ఫ్ డబ్బా కొడితే లోపల ఖాళీ అనమాట, అందుకే సైలెంట్గా ఉంటున్నారు అన్నట్టు మళ్ళీ మాకు డౌట్లు వస్తాయి. సో మాట్లాడేది కొంచెం క్యాలిక్యులేటెడ్గా మాట్లాడండి. తర్వాత కిచెన్లో మన సంజన గారికి కుకింగ్ డ్యూటీ వేశారు. యాజ్ యూజువల్ మన సంజన గారు ఒప్పుకోరు కదా, ఆవిడ కుకింగ్ వచ్చే ఉంటుంది, కానీ ఆవిడ నేనెందుకు చెప్పాలి కుకింగ్ వచ్చాను, లేకపోతే రోజు నన్నే చేయమంటారు, నేను ఇక్కడ వీళ్ళందరికీ వడ్డించడానికి వచ్చాను ఏంటి అని చెప్పి ఆవిడ ముందే నాకు రాదు, ఈ ఒకరోజు తనూజాకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈరోజు నేను చేస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. ప్రియా కూడా ఏదో మా తల్లి ఈరోజు ఎవరు లేరు, ఉన్నదే లింగమని ఒక 4-5 మిగిలారు, వాళ్ళలో కూడా కుకింగ్ ఎంతో కొంత వచ్చింది, మీరే చేయండి అమ్మా మహాతల్లి అని చెప్పి ఆవిడ సరెండర్ అయిపోయి మా సంజన గారు చేస్తారని చెప్పి అక్కడ కిచెన్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. సంజన గారికి అసలు నేను ఇప్పుడే వెళ్ళొస్తా, ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ, అసలు బిగ్ బాస్ అంతా నేనే ఆడాలి, ఇల్లంతా నేనే చూసుకోవాలి, ఐఎమ్ వెరీ బిజీ యూనో అని చెప్పి ఇమాన్యుయల్కి చాపింగ్ ఇచ్చేసి నువ్వు కట్ చేస్తూ ఉండరా, ఏ సాంబా కట్ చేస్తూ ఉండరా నేను వస్తా అని చెప్పేసి ఆవిడ వెళ్ళి వచ్చేటప్పటికి కెప్టెన్ అదేంటి మీది కాదు కదా డ్యూటీ ఇమాన్యుయల్ గారు, మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ నుంచి ప్రియా ఒరే వద్దురా ప్లీజ్ రా, అసలు ఎవరు లేరురా, ఈ మాత్రమైనా చేసుకుంటున్నాం కదరా అని చెప్పి ఆవిడ ఒక చూపు చూస్తున్నారు. వచ్చి ఏ ఇట్స్ వెరీ రాంగ్, నా కెప్టెన్స్లో ఇలాంటివి జరిగితే నేను అసలు ఒప్పుకోని తెలుసా అని చెప్పి డిమాండ్ పవన్ స్టార్ట్ చేశాడు. డిమాండ్ పవన్ స్టార్ట్ చేసి ఇంతలో మన సంజన గారు వచ్చారు, ఏదో జరిగిపోతుంది, ఓ మై గాడ్ నేను లేకపోతే అయిపోద్ది, ఇక్కడ ఫుటేజ్ పోతుంది చెప్పి ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి ఓకే నేను చేస్తున్నాను, ఓకే ఇమాన్యుయల్ ఎంతవరకు అయినా చూద్దాం అని చెప్పేసి ఆవిడ ఏదో మాట్లాడుతుంటే డిమాండ్ పవన్ వచ్చి ఏం మేడం మీరు ఎందుకు చెప్తున్నారు ఇమాన్యుయల్కి, వై ఆర్ యూ టెల్లింగ్, ఇమాన్యుయల్ కాదు కదా, ఇమాన్యుయల్ డ్యూటీ కాదు కదా అని చెప్పేసి అంటే నాకే రాదు, నేనే చేయలేను, నేను ఏదో ఒప్పుకున్నాను, నాకు అసిస్టెన్స్ ఉంటేనే చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఇంట్లో ప్రియ కూడా వద్దురా ఇంకా ఆపేరా, వద్దు గొడవ పెట్టుకోద్దురా అని చెప్పేసి ఆవిడ చెప్తున్నా. ఇంకా డిమాండ్ పవన్ ఫుల్ నేను కెప్టెన్ అయ్యాను, అసలు నా రాజ్యంలో ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి హెచ్చిపోయేటప్పటికి సంజన గారు నేను చేయనమ్మా, నాకు వద్దమ్మా, ఇలా అయితే నా వల్ల కాదమ్మా అని చెప్పేసి అనేటప్పటికి సడన్గా ప్రియ గుండెలో రాయపడింది. ఇంతలో మన అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో రీతు సత్యానికి న్యాయానికి ధర్మానికి ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోకపోతే నన్ను ఏమనుకుంటారు, బయట నా ఫ్యాన్స్ ఎంత హర్ట్ అవుతారని చెప్పి వెంటనే డిమాండ్ పవన్ వై ఆర్ యూ, ఎందుకు చేస్తున్నావు ఇలాగా, ఎందుకు తిడుతున్నావు, మా సంజన గారిని ఎందుకు తిడుతున్నావు, అసలు వండుతున్నారు కదా హెల్ప్ కదా తీసుకుంటున్నారని చెప్పేసి రేజ్ అయిపోయారు. నాకు అర్థం కావట్లే, అంటే ఉండొచ్చులే మేము చాలా న్యాయంగా ధర్మంగా ఆడతామని ఉండొచ్చు, మరీ అంతాలన్నా కొన్ని పాయింట్స్ వదిలేచ్చు కదా. డిమాండ్ పవర్ నువ్వే కెప్టెన్ చేసావు, జాగ్రత్తగా గెలిపించుకొని జాగ్రత్తగా కెప్టెన్ చేసుకున్నావు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు, సడన్గా నువ్వు రివర్స్ అయిపోయి డిమాండ్ పవర్ నువ్వు తప్పు చేస్తావు ఏంటో రీతు గారు అయితే నాకు అసలు అర్థం కావట్లేదు. మీ ఆవిడ మునిగి పక్కన కూడా ముంచి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, అదైతే నాకు క్లారిటీ వచ్చింది. తర్వాత మనీష్ బాగా హట్టయ్యారు. మనీష్ గారి అది ఏంటో అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఫస్ట్ వీక్ నుంచి అదే ఇష్యూ నడుస్తుంది. నన్ను ప్రియా పాయింట్అవుట్ చేస్తుంది, నేను యాపిల్ ఇచ్చిన పాయింట్అవుట్ చేస్తుంది, బనానా ఇచ్చిన పాయింట్అవుట్ చేస్తుంది, నేను నా చేతుల మీద ఏది పక్కడికి పెట్టినా దాన ధర్మాలు చేస్తే నేను చేయాలిగా, నువ్వు చేయడం ఏంట్రా నన్నే పాయింట్అవుట్ చేస్తుంది అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చింది. ఆయన మళ్ళీ అసలు దీస్ ఆల్ గైస్ ఆర్ వాట్, అసలు ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఆయన అయితే. ఈరోజు తిట్లు తిట్ల, మొన్నట్టయితే ఈడియట్స్ వీళ్ళు అసలు వేస్ట్ అది ఇది అన్నారు, కానీ ఈరోజు తిట్టినా మనకి బిగ్ బాస్ కట్ చేసేసినట్టున్నారు. సో అది ఆల్మోస్ట్ మ్యాక్సిమం పెద్ద ఇష్యూస్ అయితే అవి జరిగినాయి. తర్వాత నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు టేక్ ఓవర్ చేశారు, బోర్డు మీద ఫొటోస్ పెట్టి ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళ మొహాన రెడ్ పెయింట్ వేస్తా, నేను కూడా రంగు పడుద్ది ఆడతా,
అక్కడ మీకు టీ షర్ట్స్ వేస్ట్ అయిపోకూడదని చెప్పి మీతో ఆడించారు. మేము ఆల్రెడీ మీ మొహాలు చాలా పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ ప్రింట్లు చాలా తీస్తారు. సో ఇప్పుడు ఒకటి వేస్ట్ చేసుకుందాం, ఒకటి ఎలాగోలా యూస్ చేసుకుందాం అని చెప్పేసి బోర్డు మీద పెట్టి రంగు పడితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే సో నేను 1 by 1 నెలను, కానీ తెలిసిందేగా మనం 1 by 1 మీరు అదే ఎపిసోడ్ చూస్తున్నారు, నేను అదే చూస్తున్నా. సో మనం జడ్జ్మెంట్ డే కాబట్టి మనం కూడా బేఫికర్ జడ్జ్మెంట్స్ ఇద్దాం. సో ఫస్ట్ నేను నిన్నే అన్నాను బిగ్ బాస్, కొంత అన్బయాస్డ్గా మీరు ఏదో మీరు ట్రై చేస్తున్నారు అన్బయాస్డ్ అవ్వడానికి, కానీ మీకు సంజన ఫేవరెట్ అని చెప్పేసి నేను అన్నాను. ఈరోజు మీరు అసలు ప్రపంచం ఏమనుకున్నా నేను సంజనాతోనే ఉంటా, సంజన గారి కోసమే ఆడతా అని చెప్పేసి మీరు మొత్తం వక్త్ బదిలిదియే జజ్బాత్ బదిలిదియే అన్నట్టు మొత్తం తిప్పేశారు. నిన్నటి వరకు మా సంజన గారు కెప్టెన్, సో టెనెంట్స్ ఓనర్స్. ఈ రోజు నుంచి మా సంజన గారు టెనెంట్స్లోకి వచ్చారు, సో టెనెంట్సే ఓనర్స్. అసలు మీ గేమ్ ప్లే, మీ ట్విస్ట్లకి హ్యాట్స్ ఆఫ్. సో సంజన గారు మళ్ళీ ఓనర్ అయిపోయారు. సో ఆవిడ నిన్నటి వరకు దొంగతనంగా థమ్స్అప్ తాగారు, ఇప్పుడు ప్రియా గారు ముందు కాళ్ళ మీద కాలు వేసుకొని థమ్స్అప్లు తాగుతారు. సో నెక్స్ట్ చూద్దాం ఎలా జరుగుద్దో. అసలు అత్తారింటి దారేదిలో బ్రహ్మానందం గారు అన్నట్టు రోల్స్ రివర్స్ అన్నారు అంతే. మొత్తం ఏమంటారు, బాహుబలిలో కట్టప్పకి వెళ్ళి బాహుబలిలో మంచి ట్విస్ట్, మంచి క్లిఫ్ హ్యాంగర్తో వదిలేరు. నెక్స్ట్ వీక్ అదిరిపోద్ది. సో అసలు వదలట్లేదుగా, రోజుకు కొత్త ట్విస్ట్, అసలు కొత్త కాన్సెప్ట్ అదిరిపోతుంది. సో ఇప్పుడు జడ్జ్మెంట్స్ మీదకి వెళ్దాం. ఫస్ట్ ఫ్యూ రాంగ్ జడ్జ్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రాంగ్ జడ్జ్మెంట్స్ ఏంటంటే కళ్యాణ్ విషయంలో నాకు కొంచెం అది తెగేదాకా లాగేశారా అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మనకు వీడియో చూస్తే అతను పట్టుకున్నాడు, మీరు కావాలని వీడియోని స్లో చేశారు, అది కూడా నేను గమనించాను. మీరు కావాలని కరెక్ట్గా పట్టుకున్న వరకు రియల్ ఫ్రేమ్స్ పెట్టి కరెక్ట్గా అతను వదిలే టైంకి దాన్ని స్లో చేసేసి 3 seconds ఉన్నాడు కదా, మీరు అనుకుంటే 5 to 3 seconds కదా, ఇది ఫౌల్ అని చెప్పేసి మీరు మరీ అంత వద్దదు సార్. ఓకే, మీరు ఈరోజు మీ ఎజెండా కామనర్స్ని కుమ్మేయాలి, సెలబ్రిటీస్ అందరూ బాగా ఆడారు, మాకు అర్థమైంది. మీ ఎజెండా మాకు అర్థమైంది. మీరు అది ఎందుకు చేస్తున్నారు అనేది దానికి 2 ways ఉండొచ్చు. ఒకటి బాగా కుమ్మేసి నెక్స్ట్ వాళ్ళ పాపం ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ టెనెంట్స్ వాళ్ళ కష్టాలు అవన్నీ చూపించేసి వాళ్ళకి సింపతి తెప్పించి వాళ్ళని హైప్ చేద్దామని నేనే అయ్యి ఉండొచ్చు. లేదా మీకు అసలు మా సంజన గారితో ఏంటి మీకు ఆ గొడవలు అన్నట్టు మీ ఎజెండా అయ్యేనే అయ్యి ఉండొచ్చు. అండ్ ఇన్ ద సెన్స్ మా సెలబ్రిటీస్ కన్నా మీరు తక్కువ పర్ఫామ్ చేస్తున్నారు, మీరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనేదైనా మీకు కోపమై ఉండొచ్చు. సో అది ఓకే. కానీ కళ్యాణ్ విషయంలో ఏమైంది అంటే, ఇద్దరు సంచాలకులు చెప్పిన పాయింట్, ఇద్దరు సంచాలకులు ఒప్పుకుంటున్న పాయింట్ ఏంటంటే, హ్యాండ్ చేంజ్ చేసుకునేటప్పుడు ఒక 3 seconds బఫర్ ఉంది, మేము మార్చుకుంటున్నప్పుడు సపోర్ట్ తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకున్న తర్వాత 3 seconds లోపు మేము వదిలేయాలి అనేది వాళ్ళిద్దరు చెప్పిన రూలు. సో నేను ఆ రూల్ ప్రకారమే ఆడాను కదా సార్ అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నాడు. సో అది తనుజ కూడా ఒప్పుకుంది కాబట్టి అది పవన్ కళ్యాణ్ అక్కడ నాకు తప్పు అనిపించలేదు. అతను రెఫరీ చెప్పిన రూల్స్ ప్రకారమే ఆడాడు. సో కానీ తనుజ వచ్చి ఆ చిన్న గ్యాప్లో వచ్చేసి 3 seconds అంటే మరి 1 2 3 అలా లెక్కెట్టం కదా, 1 2 3 గ్యాప్ ఉంది. తనుజ మాత్రం ఏమంటారు, కళ్యాణ్ పట్టుకోగానే 1 2 3 యూర్ అవుట్ అని అది కుదరదు. సో కళ్యాణ్ నాగార్జున గారు కూడా అదే అంటున్నారు, 1 2 3 అదిగో అని చెప్పి. స్లో మోషన్లో మీరు ఫ్రేమ్స్ తగ్గిస్తే అక్కడ 10 seconds మీరు ఆపేయచ్చు, అది మాకు కూడా అర్థమైంది. కానీ ఆ పాయింట్ మాత్రం నాకు కొంచెం మీరు సాగదీశారు, కావాలని మీరు కళ్యాణ్ని కూడా నెగిటివ్ తప్పు చేశాడు అని చెప్పి అందాం అనుకుని మీరు అది సాగదీశారు అనిపించింది. ఆ ఒక పాయింట్ మాత్రం ఐ విల్ డిఫర్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, హరీష్ గారి మీద మీకు అంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక నిరాహార దీక్ష చేసి మా ఫ్యామిలీకి ఏదో అయిపోతుందో నేను వెళ్ళిపోతాను అంటే, మీరు వాళ్ళ వైఫ్ గారు తీసుకొచ్చి, వైఫ్ గారేమో అసలు ఆయన చాలా జోవియల్ అండి, అసలు ఆయన హ్యూమర్కి మేము పెద్ద ఫ్యాన్స్ అండి, అసలు ఇంట్లో మా కపిల్ శర్మ షో జబర్దస్త్ షో నడుస్తుందండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే సింగిల్ హ్యాండ్ గణేష్ ఏ సెంటర్ అయినా అన్నట్టు ఆయన క్యారెక్టర్ బిల్డప్ చేశారు. కానీ మాకైతే జబర్దస్త్లో సుధీరేనండి, అసలు మా ఇంట్లో సూపర్ అండి అని చెప్పేసి ఆయన అనగానే ఇప్పుడు ఏంటి మాకు రుద్దుతున్నారు ఏంటి? రేపటి నుంచి హరీష్ గారు కోపంగా ఉండరమ్మా, రేపటి నుంచి చాలా జోవియల్గా ఉంటారు, రేపటి నుంచి జోకులు వేసుకుంటూ తిరుగుతారు అని చెప్పాలనుకుంటున్నారా? ఆయన చెయ్యాల్సిన వేషాలన్నీ వేసేసారు, ఆయన చూపించాల్సిన షేడ్స్ అన్నీ చూపించేశారు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి నీ నిజస్వరూపం లేకపోతే నీ స్ట్రెంగ్త్ కామెడీ కాబట్టి అదే చేసుకో అమ్మా అని చెప్పేసి మాకు ప్లాన్ చేశారు. మాకు అర్థమవుతుంది మీకు కంటెంట్కి ఆయన కావాలి. సో
ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఏదో చేసేస్తారనుకుంటే అది ఆయన వల్ల జరగట్లేదు కాబట్టి ఏదో ఒకటి చేస్తాడులే అని చెప్పి మీరు ఛాన్స్ ఇస్తున్నారు. సో వీ విల్ వెయిట్ అండ్ సీ. అదొకటి నాకు అర్థం కాని పాయింట్. ఫస్ట్ వీక్లోనే మాకు కూడా తెలుసండి బయట ఏదో జరిగిపోతుంది, లేకపోతే ఏదో యుద్ధాలు జరిగిపోతాయి, వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసేస్తారు, ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు, ఏదో అంత జరగదు. కానీ తీసుకొచ్చి అదేదో పెద్ద ఇష్యూలా చేసి మీరు ఓకే, మీరు మీరు మిమ్మల్ని క్లియర్ చేసుకోవాలనుకున్నాను. నాకు అర్థమైంది. మేము డాక్టర్స్కి చికెన్ బిర్యానీ పొట్లాలు తీసుకుని వెళ్ళమని చెప్పామండి. ఆ సపరేట్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆయన ప్రశాంతంగా తిని విందు భోజనం చేసే వరకు మేము ఉంచాము. తర్వాత ఇంట్లోకి పంపించాము. హీఈస్ వెరీ హెల్తీ. మేము మా సైడ్ నుంచి ఎలాంటి తప్పులు లేవు. ఆయన ఫుల్గా తింటున్నారు, ఫుల్గా ఆడుతున్నారు, ఈజ్ ఫిట్ అండ్ ఫైన్ అని చెప్పేసి మీరు క్లీన్ చిట్ వేసేసుకున్నారు మీకు. ఓకే, సో దట్స్ యువర్ గేమ్. మీరు మీరు ఎలా కనపడాలనుకుంటున్నారు బిగ్ బాస్, అది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అలా చేసుకుంటున్నారు. ఐ హావ్ నో కంప్లైంట్స్, పార్ట్ ఆఫ్ గేమ్. సో ఆ రెండు ఇష్యూస్ అండ్ రాము అండ్ ఇమాన్యుయల్ని డీల్ చేసిన విషయం నాకు కొంచెం నచ్చదు. అండ్ ఈవెన్ సుమన్ గారిని కూడా. ఈ ముగ్గురులో సుమన్ గారిని అయితే మరీ మీరు వైట్ వాష్ చేసేస్తున్నారు. మీరు మరీ ఏదో వైట్ పేజ్ ఇచ్చేస్తున్నారు ఆయనకి. అసలు ఎలాంటి చుక్క లేదు, అసలు ఏ బ్లాక్ మార్క్ లేదు అన్నట్టు. సుమన్ అసలు ఏదో ఆటలో ఉంటుంది కదా, బిట్టు సూపర్ అనగానే థ్యాంక్స్ అనియా అని చెప్పేసి సుమన్ గారు అసలు ఓ మురిసిపోయి ఏమో సూపర్ అనియా అని చెప్పేసి ఆయన మెలికలు తిరిగిపోవడం. ఆయన ఆయన చాలా అగ్రెసివ్గా ఆడారు. ఆయన ఆయన చేతులు కొట్టేలాగే మూవ్ చేశారు. హీఈస్ లిటిల్ అగ్రెసివ్ ఇన్ ద గేమ్. అది చెప్పండి. అది పాయింట్అవుట్ చేయకపోతే అదే కరెక్ట్ అనుకుని ఆయన నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఆడతారు. ఈజ్ ఇన్నోసెంట్, నేను ఒప్పుకుంటా. ఆయన కొంచెం ఇన్నోసెంట్. ఆయన కోపం వస్తే మరీ కోపం ఫీల్ అయిపోతారు, అదే ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు. ఆయన హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే, రీతు దగ్గర గేమ్ కూడా ఆడేశారు, అది ఓకే. కానీ నేను అనేది ఆయన చేసిన తప్పు చెప్పాలి, తప్పు అని చెప్పాలి. కొంచెం చూసుకోండి, నెక్స్ట్ టైం గేమ్లో కొంచెం చూసుకోండి, మిగతాదంతా బాగుంది, మీరు కనెక్ట్ అయ్యే విధానం బాగుంది, కొంచెం కనిపిస్తున్నారు, అది చెప్పడంలో తప్పు లేదు. అంతే తప్ప నువ్వు సూపర్ తమ్ముడు అని చెప్పేసి అంటే అని రేపు పొద్దున్న సుత్తు పట్టుకుని ఎవరో ఒకరు కొట్టేస్తారు, వచ్చి అన్నయ్య బాగా చేశాను కదా అన్నయ్య అని చెప్పి మీ మీద వేసేస్తారు. సో కొంచెం చెప్పండి అది. అండ్ రాము అండ్ ఇమాన్యుయల్ గురించి వద్దాం. రాము ఇమోషనల్గా వదిలేశారు, అది మీరు పాయింట్అవుట్ చేశారు. కానీ మీరు ఆ పాయింట్స్ ఇంకొంచెం స్ట్రెస్ చేయాల్సిందేమో. ఎందుకంటే మీరు ఆల్ అవుట్ వెళ్తున్నారు. మీరు తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని వీడియోస్ చూపించి, మల్టిపుల్ టైమ్స్ చూపించి, మీరు చేసిన తప్పు అని చెప్పి రిజిస్టర్ చేయించడానికి మీరు అంత కష్టపడుతున్నప్పుడు వీళ్ళ విషయంలో కూడా కొంచెం నువ్వు మరీ ఇలా ఆడితే ఇంకెందుకు వచ్చావు, కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే ఇంకెందుకు ఉంటున్నావు అన్నట్టు కొంచెం మీరు చెప్తే వాళ్ళ గేమ్ కూడా కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటారు. అయినా మీరు చెప్పారు ఓకే, మీరు చెప్పిన వరకు బాగానే చెప్పారు, కానీ కొంచెం హార్డ్ వెళ్ళొచ్చు. ఇమాన్యుయల్ విషయంలో మీరు అసలు టచ్ మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎలా అంటే ఇమాన్యుయల్ అంటాడు రాము నేను అండ్ ఇంకో అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చేద్దాం అని చెప్పేసి మేమిద్దరు డిసైడ్ అయ్యామని చెప్పేసి ఆ మాట అన్నప్పుడు మీరు అమ్మాయి ఉంటే పంపించేయడం అనే పాయింట్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు బిగ్ బాస్? స్క్రిప్ట్లో మీరు ఎందుకు దాన్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు? అంటే ఇప్పుడు ఏంటి, మీ ఇంట్లోకి వచ్చిన అమ్మాయిలు వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటే వాళ్ళు చాలా వనరబుల్, అంటే వాళ్ళు ఏదో అమ్మాయి పాపం మా అమ్మాయిలు వెళ్ళిపోవాలి ఓనర్స్ కింద అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తాం లేదు కదా. మీరు చెప్పాలి కదా, వాళ్ళు కూడా మీలాగా వచ్చిన ప్లేయర్స్ అని చెప్పండి. వాళ్ళకు రాంగ్ ట్రాక్, రాంగ్ మైండ్ సెట్తో వెళ్తున్నారు. గేమ్ అనేది గేమ్. లేపొద్దున ట్రాఫీ అమ్మాయి అబ్బాయి మధ్య గేమ్ వస్తే గేమ్ ఆడి ట్రాఫీ గెలవాల్సిందే. సో అది ఇప్పటి నుంచి వాళ్ళు చేయాల్సిందే. సో అది మీరు కొంచెం వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పాల్సింది, అది మీరు చెప్పలేదు. అండ్ తర్వాత ఫన్ బిట్ వచ్చి మన సంజన గారు, సార్ చెప్పచ్చు సార్ ప్లీజ్ సార్ మా థమ్స్అప్ అంతా ఆవిడ కింద పడి దొరలేసి ఆ దండాలు పెట్టేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. సంజన గారు అయితే ఈరోజు అసలు సార్ ప్లీజ్ సార్ చెప్పొచ్చు సార్ అని చెప్పేసి అసలు నాగార్జున గారిని ఏం కాకా పడుతున్నారండి మేడం. అసలు మీరు కాకా పట్టక్కల్లా, బిగ్ బాసే మీతో ఉండగా మీకేంటి మేడం అసలు. ఈరోజు 2 థమ్స్అప్లు దొంగతనం అనుకుంటున్నారు, రేపు 10 థమ్స్అప్లు తాగొచ్చు. మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎవరి తాలూకా? బిగ్ బాస్ తాలూకా. మీరు ఎవరైనా రేపు పొద్దున్న ఎవరైనా మిమ్మల్ని నామినేషన్లో పెడితే అదే అనండి, మీరు నన్ను నామినేషన్లో పెడితే నామినేషన్ రద్దు అయిపోతే ఆ వీక్ ఏమంటారు ఎలిమినేషన్ ఉండదు, నేనుంటే అసలు జరగదు, మా బిగ్ బాస్ చెప్పాడు నాకని చెప్పండి మీరు గట్టిగా. సో ఇది తప్పు. మేము వేరే కంటెస్టెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే సంజన గారిని అంత ఇబ్బంది పెట్టద్దు, మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇంట్లో పెట్టద్దు. చూసారా ఏం జరిగిందో?
ఓనర్స్లో అందరూ శ్రీజ కార్నర్ చేసేస్తుంది సంజన గారిని, ప్రియా కార్నర్ చేసేస్తుంది. అసలు పవన్ అయితే నిన్నటి వరకు మాట్లాడి ఈరోజు కిచెన్లో పాయింట్అవుట్ చేస్తాడు అనగానే మా బిగ్ బాస్ కోపం వచ్చింది. బిగ్ బాస్ అప్పటి వరకు ఫేర్ ఆడదాం అనుకున్నాను. నేను చెప్పిన డైలాగులకి ఈరోజు ఫేర్ ఆడదామని అనుకున్నారు. కానీ ఈరోజు పొద్దున వంట రాకపోయినా వంట చేస్తుంది మా సంజన, ఆయన ఎందుకు పాయింట్అవుట్ చేస్తారని కోపం వచ్చి మార్చేశారు ఈరోజు. నోట్ చేసుకోండి, ఎందుకు సంజన గారికి ఎందుకు, మనకి షీఈస్ ఫేవరెట్, మనం ఏం చేయలేము. సో అదొకటి. సో నెక్స్ట్ ఇప్పుడు మేజర్ ఇష్యూస్, నాకు కరెక్ట్ అనిపించిన ఇష్యూస్ ఏంటంటే బర్నీ గారిని తిట్టాలి, ఐ యాక్సెప్ట్. ఆయన ఏం మాట్లాడట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు, అసలు మరీ సైలెంట్గా, అసలు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆయన బుర్రలో ఏం తిరుగుతుంది ఏం మనకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ జరిగిన టాస్క్లో నేను ఇప్పుడు మళ్ళీ చూసా. ఫస్ట్ మీరు అనుకుంటున్నట్టు ఓనర్స్ మేము ముగ్గురులోనే ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలి అంటే మనీషే ఫస్ట్ అసలు ఆ బాండ్ని బ్రేక్ చేస్తాడు గేమ్లో. మనీష్ వచ్చి ఏమంటారు, మనీష్ పవన్ ఇద్దరు ఆల్మోస్ట్ బర్నీ గారిని ఏమంటారు కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనీష్ వెళ్ళి తన్నేసి వచ్చేసి బర్నీ గారి మీద కార్నర్ చేస్తున్నారు. బర్నీ గారికి ఇంకేం ఆడాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బర్నీ గారు ఆడాలని? ఇంకా అదే కదా ఆడతారు. ఇద్దరు వచ్చేసి ఒకరి మీద పడతారన్నప్పుడు బాండింగ్ ఇమాన్యుయల్తో కూడా ఉంది బర్నీ గారికి. సో వాళ్ళిద్దరు వచ్చేసి ఒకరి మీద పడతారు. ఇంకా అదే గేమ్. లాస్ట్ వరకు సర్వైవల్, గేమ్ ఈజ్ సర్వైవ్ అవ్వడానికి సామ్ దామ్ దండభేద్ అంటారు హిందీలో. సో ఏదైనా వాడచ్చు. నీకున్న బాండింగ్, బర్నీ గారు ఆయనకున్న బాండింగ్స్ని వాడుకొని లాస్ట్ రౌండ్ వరకు తీసుకెళ్ళి నేనా ఇమాన్యులా తేల్చుకున్నాం. ఒకవేళ లాస్ట్ రౌండ్కి వాళ్ళిద్దరు వచ్చి బర్నీ గారు గివప్ ఇచ్చి ఉండుంటే ఈరోజు ఆయనదే తప్పు అయ్యేది. నేను ఇప్పటికీ అంటున్నా, ఆయన మాట్లాడకపోవడం ఎంత తప్పు, లాస్ట్ రౌండ్కి వచ్చి గివప్ ఇచ్చి ఉండుంటే బర్నీ గారిది అంతే తప్పు అయ్యేది. కానీ లాస్ట్ రౌండ్ వరకు రాకముందే శ్రీజ అండ్ ప్రియా అక్కడి నుంచి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే గేమ్ నడవాలి కదా. మీరేమైనా గుంపుగా ఆడేశారా? మీరేమైనా ఫస్ట్ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి రండి మనం ఇమాన్యుయల్ మీదకి వెళ్ళిపోదాం అని ఏమైనా ఆడారా? మీరు అలా ఆడితే మీరు మాట్లాడాలి. ఫస్ట్ మనీష్ తన్నిన ప్లేట్ కూడా ఈయనదే. సో అలాంటప్పుడు మీరు అసలు ఎలా అంటారా మాట నాకు అర్థం కాల. సో ఆ పాయింట్లో మాత్రం నాగార్జున గారు తీసుకున్న స్టాండ్ కరెక్టే. సో నేను కూడా ఆ పాయింట్తో స్టిక్ అవుతా. అక్కడ మాత్రం మన కామనర్స్దే తప్పు. సో అదైతే నేను నా జడ్జ్మెంట్ అది. సో నెక్స్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి రీతు గారి పాయింట్ నేను డిస్కస్ చేసాం. ఆవిడ కావాలని ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి డైరెక్ట్గా నువ్వు కావాలనే చేసావమ్మా. మనం నిన్న చెప్పిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్, మీరు నిన్న ఎపిసోడ్ చూసుకోండి. మనం ఏవైతే స్క్రీన్ ప్లే అని చెప్పామో బిగ్ బాస్ నా వీడియోని చూడట్లేదు కదా మీరు. నేను ఇంకా అంత రీచ్కి వెళ్ళాను అని అనుకోవట్లేదు. ఏదో నా చూసేదో 10-15 మంది, దాంట్లో మీరు కూడా ఉన్నారంటే ఐఎమ్ హ్యాపీ. అదే స్క్రిప్ట్ రాసి ఈరోజు నాగార్జున గారికి ఫస్ట్ మార్నింగ్ ఇది జరిగింది, ఆఫ్టర్నూన్ ఇది జరిగింది, నైట్కి ఇది జరిగింది, సో నువ్వే దొంగ అని చెప్పేశారు. రీతు పవన్ కళ్యాణ్ నాకు కూడా అన్ఫేర్ అనిపిస్తుంది సార్ అనగానే రీతు కింద నుంచి ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా అని చెప్పేసి లుక్ ఇచ్చారు. సో క్లియర్ ఇంకా అది అంటే మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. రీతు గారు లేచి నాకు తెలియదు సార్, నేను చూడలేదు సార్ అని అనుకోవచ్చు. కానీ అక్కడున్న ఒకే ఒక మేజర్ పాయింట్ ఎక్కడ తప్పు అవుతుంది అంటే తనూజ అండ్ సంజన వీళ్ళందరూ పాయింట్అవుట్ చేసి లేదు డిమాండ్ పవన్ కూడా రాశాడు, ఇద్దరు రాసుకున్నారు, సో డిమాండ్ పవన్ కూడా తప్పు ఉంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా అస్సలు కన్సిడర్ చేయకపోవడం అనేది మేజర్ ఇష్యూ. అక్కడే మీరు ఫెయిల్ అయ్యారు అనేది నా పాయింట్, నా జడ్జ్మెంట్. మీరు రూల్ పెట్టడం, ఇంకా ప్రతి వాళ్ళు రూల్ పెడుతున్నారు, ప్రతి వాళ్ళు గేమ్ అండ్ సర్వనాశనం చేస్తున్నారు. ఇంకా అది పార్ట్ ఆఫ్ జర్నీ అయిపోయింది. మీ సంచాలకులందరూ అలాగే తగలడ్డారు కాబట్టి నేను దాని గురించి ఏం పెద్ద జడ్జ్మెంట్ ఇవ్వను. కానీ మీ పాయింట్లో ఉన్నది ఏంటంటే ఆ టీం ఎంత చీరప్ చేసి వాళ్ళు చెప్తున్న పాయింట్స్ మీరు ఎలాగైతే కన్సిడర్ చేస్తున్నారో ఇటు నుంచి వచ్చే వాయిస్ని కూడా కన్సిడర్ చేసి డబల్ చెక్ చేసుకోవాల్సింది అనేది అది మీ సైడ్ నుంచి ఉన్న తప్పు. సో రీతు గారిని కొంచెం గట్టిగా తిడతారేమో అనుకున్నాను. ఇంకా ఆ డాల్స్ కోసం ఇంకా అంత తిట్టలేదు, ఆ ఇష్యూ అసలు రేజే చేయలేదు, అసలు డైరెక్ట్ చేయలేదు మన రీతుతో మాట్లాడాల. ఆ ఇష్యూ వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడారు. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయావు అన్న పాయింట్లో రీతుని కొంచెం డైరెక్ట్ చేసి ఆ ఇష్యూ కూడా అడగాల్సింది. అసలు ఫ్రెండ్స్ కదా,
వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్స్ కదా, గేమ్లో ఒకసారి నువ్వు గెలవచ్చు, ఒకసారి నీ ఫ్రెండ్స్కి నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా, అలా అని చెప్పి గేమ్లో నువ్వు ఓడిపోయినప్పుడు నీ ఫ్రెండ్స్ని వదిలేసి థర్డ్ పర్సన్ ఆ పర్సన్కి నేను పట్టం ఇచ్చేస్తా అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కొంచెం అడగాల్సింది బిగ్ బాస్. అది రేపు అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు అది అడగకపోతే సో ఓకే, రీతుని మరీ అంత ప్రెషర్ పెట్టేయాలని లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే వన్ థింగ్ ఐ యాక్సెప్ట్ అంటే సంజన గారు ఎంత స్ట్రాంగ్గా పాయింట్ మీద నిలబడిపోతారో రీతు కూడా అంతే స్ట్రాంగ్గా పాయింట్ మీద నిలబడుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ సంజన గారు పాయింట్ మీద నిలబడ్డా ఆవిడ ఏమంటారు, ఆవిడ వల్ల పెద్ద డ్యామేజ్ జరగట్లా. డ్యామేజ్ ఇన్ సెన్స్ జనాలు బిగ్ బాస్ ఇస్ అంతే, బిగ్ బాస్ అనేది అరుచుకునే గేమ్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్పడానికి నా వాయిస్ వినిపించట్లేదు, నేను చెప్పేది ఎవరికి వెళ్ళట్లేదు అని చెప్పి ఎవరు పడితే అలా ఆ డిస్కషన్లో ఉన్నా లేకపోయినా వచ్చి అరిచేసే గేమే అది. సో ఆ గొడవలని మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లే. కానీ ఒక డ్యామేజ్ ఇన్ ద సెన్స్, ఒక బ్యాడ్ పర్స్పెక్టివ్, ఒకరికి హామ్ జరగడం అనేది సంజన గారి గేమ్ వల్ల జరగట్లేదు ఇప్పటికి. ఆవిడ ఒక కామెడీ ట్రాక్లోనే వెళ్తున్నారు, ఒక చిన్న చిన్న లూప్ హోల్స్ ఎత్తుక్కుంటున్నారు, ఆవిడకి నచ్చిన వాళ్ళని ఆవిడ దెబ్బేసుకుంటూ నీకు నా చేతిలో నీకు ఉంది అనుకుంటూనే వెళ్తున్నారు. బట్ ఇట్స్ నాట్ డ్యామేజింగ్ దేర్ క్యారెక్టర్. వాళ్ళ క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చేలా జరగట్లా. ఏదైనా బ్లేమ్ ఉన్నా సంజన గారే తీసుకుంటున్నారు, నేనే దొంగతనం చేస్తున్నా, నేనే బ్యాడ్ అవుతున్నా, కానీ నాకు దెబ్బ పడింది నీ వల్ల, నేను దెబ్బ కొట్టాలి, సో నేను లాగే ఆడతా అని చెప్పి ఆడుతున్నారు. ఇక్కడ రీతుకు వచ్చేటప్పటికి రీతు ఇస్ క్వైట్ ఆపోజిట్. ఆ అమ్మాయి వల్ల పక్క వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. ఆవిడ బ్లేమ్ కూడా తీసుకోవట్లా, పక్క వాళ్ళ మీద బ్లేమ్ వేయడానికే చూస్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్గా వెళ్ళి పక్క వాళ్ళ గేమ్ని, లేకపోతే పక్క వాళ్ళ ఆవిడ వల్ల ఆడే వాళ్ళ గేమ్స్ డిస్టర్బ్ అవ్వడం అనేది మేజర్ ఇష్యూ కింద క్రియేట్ అయింది. సో మీరు ఎలాగో మీరు ఆడియన్స్తోనే చెప్పించేశారు, మాకు రీతు వద్దు తనుజానే ముద్దు అన్నారు. సో తనుజ గారు టాప్ 5 అంటారు. అయితే తనుజ గారు సంజన గారు టాప్ 5లో చూడొచ్చు. అయితే మేము బిగ్ బాస్ రాసేసుకుంటున్నాం. మరి నా ప్రిడిక్షన్ అయితే తనుజ గారిని మన సంజన గారిని లాస్ట్ వరకు తీసుకెళ్తారనిపిస్తుంది. అంటే సంజన గారిది నా జోక్ అనుకోండి, మీరు అని చెప్పి నాకు అర్థమవుతుంది అనుకోండి. అదే చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్ వీక్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నా క్యూరియాసిటీ. ఎక్కడ కింద నుంచి ఈ సింపతి గేమ్ వచ్చేసి అసలు పాపం మా సెలబ్రిటీస్ ఎంత అన్యం పుణ్యం తెలియని వాళ్ళు, వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టేశారు కాబట్టి వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పేసి ఏదైనా టర్న్ అయిపోద్ది పర్స్పెక్టివ్ అనేది చూడాలి. సో సూపర్ బిగ్ బాస్. అసలు మీరు ఈ నాగార్జున గారు అయితే అసలు సింగిల్ సైడ్ డ్యూటీ. నాకు బిగ్ బాస్ ఇదే చెప్పారు, వీళ్ళు కరెక్ట్ అన్నారు, వీళ్ళు రాంగ్ అన్నారు, వీళ్ళే రాంగ్. వాళ్ళు ఇంకెంత అసలు మధ్యలో అయితే ప్రియ అయితే సార్ నేనే తప్పు సార్, మీరు అన్నారు కదా నేనే తప్పు సార్, నీకు మాట్లాడండి సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, అదే మేముంటే చూడండి సర్వనాశనం అయిపోయింది అంటారు చూడండి న్యూస్ రిపోర్టర్ గారు. అలాగే మాట్లాడే ఉత్సాహం, డిఫెండ్ చేసుకునే ఉద్దేశం అన్ని సర్వనాశనం అయిపోయినాయి సార్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అలా బ్లాంక్ ఫేస్ పెట్టుకుని నేను అన్ఫేర్ అంటారా సార్, నేను అన్ఫేర్ సార్ అని చెప్పండి. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ వీడియో చూపించి లేపినప్పుడు మళ్ళీ వెంటనే లేదు సార్ పవన్ కళ్యాణ్ కరెక్టే సార్, అప్పుడు మీరు అలా అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చి అలా అనలేదు అనుకోండి, మాకు కోపం వచ్చింది సార్ నాకు, లేకపోతే ఏంటి సార్ మీరు అని చెప్పి లోపల అనుకుని ఉంటుంది. తర్వాత లేదు సార్ ఇక్కడ పవన్ కళ్యాణే కరెక్ట్ సార్ అని చెప్పి స్టాండ్ తీసుకుంది, గుడ్ స్టాండ్. అక్కడ వరకు ఓకే, ఎందుకంటే ఆ దాంట్లో మనకు కూడా అర్థమవుతుంది. మరీ పుష్ చేస్తున్నారు, మరి తెగేదాకా లాగేశారు. సో అదొక ఆ ఇష్యూ మాత్రం. తర్వాత శ్రీజ మాత్రం ఇప్పుడు మనకు స్టోరీ తెలుసు కదా, ఒక ఊర్లోకి ఒకడు వచ్చి ఇరవై పుల్లు వచ్చిందిరా అని చెప్పి అందరినీ లేపేస్తాడు. అందరూ చూసేటప్పుడు పుల్లు ఉండదు, జోక్ చేసా అంటాడు. ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ పుల్లు వచ్చింది అనగానే నిజంగా పుల్లు వస్తుంది, వీడిని తినేస్తుంది, ఊరంతా ఆడు జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి పట్టించుకోరు. శ్రీజాతో అదే అవుతుంది. నేను ముందు చెప్పినట్టు షీఈ్ ఇంటెలిజెంట్ గర్ల్. అమ్మాయికి తెలుసు గేమ్ ఏంటి, ఏ పాయింట్స్ కరెక్ట్ ఏంటి, అమ్మాయికి తెలుసు, స్టాండ్ కూడా ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎలాగా అనేది అమ్మాయి అస్సలు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. ఏంటి ఎందుకు అనేది అమ్మాయికి క్లారిటీ ఉంది. ఈరోజు కూడా 2 పాయింట్స్ కరెక్ట్గానే చెప్పింది. సంజాలకు చేసిన దానికి పవన్ ఎందుకు సార్ అలా చేస్తారు, పవన్ హీట్ ఆఫ్ ది గేమ్లో అలా చేశాడు, హీట్ ఆఫ్ ది గేమ్లో జరుగుతూ ఉంటాయి కదా సార్ చాలా గేమ్స్లో. కరెక్టే, గేమ్స్లో డిఫెండింగ్స్ చేస్తున్నప్పుడు లేకపోతే చాలా రూల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. అవి కొన్ని వార్నింగ్స్ కింద
గేమ్ నడిచిపోతే గేమ్ ఒక ఎండ్కి వస్తుంది, గేమ్ విన్నర్ ఉంటారు, ఆ విన్నర్కి కావాల్సిన ప్రైజ్ విన్నర్కి ఇచ్చేస్తారు. అది అన్ని బిగ్ బాస్లో జరిగేదే. కానీ కెప్టెన్సీ రివోక్ చేసినప్పుడు ఆ అమ్మాయి అడిగిన పాయింట్ కరెక్టే అనిపించింది నాకు కూడా. అదేంటి సార్ అది ఇష్యూ అయినప్పుడు, సంచాలక్ ఇష్యూ అయినప్పుడు డిమోన్ పవన్కి ఎందుకు సార్ పనిష్మెంట్ అనేది అనిపించింది. కానీ దానికి ముందే డిమోన్ పవన్ నాకైతే ఇది ఫేర్ అనిపించట్లేదు సార్, నాకు జరిగిన గేమ్ ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు నాది ఫేర్ విన్ అనిపించట్లేదు, నేను మళ్ళీ ఫేర్గా గెలిచి కెప్టెన్ అవుతా అని చెప్పి అతను ఒక పెద్ద తరహాగా హుందాగా ఒక డిసిషన్ చెప్పేశాడు. చెప్పినప్పుడు నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేసి రివోక్ చేశారు. సో ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ త్రూ, అంటే ఎవరికైతే ఇష్యూ జరిగిందో అతను యాక్సెప్ట్ చేసేసి హీ మూడ్ ఆన్, పోయినా పర్లేదు నెక్స్ట్ టైం రెస్పెక్టబుల్గా గెలిచి తీసుకుందాం అనే ఒక ట్రాక్ వచ్చినప్పుడు మీరు లెగిసి దాన్ని మళ్ళీ పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సినంత అవసరం లేదనిపించింది. అండ్ ఇన్ దట్ పిచ్ ఓకే మీరు స్టాండ్ తీసుకుంటున్నారు, మీ పాయింట్ ఇది ఓకే అర్థమైంది. కానీ ఎవరి గురించి అయితే స్టాండ్ తీసుకుంటున్నారో ఆయన తన స్టాండ్ క్లియర్గా చెప్పేసి డిస్కషన్ అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు లెగిసి తూతూ మన నాగార్జున గారు ఈరోజు ఎన్నిసార్లు అన్నారు మీరు ఏంటి తూతూ తీతి అంటారు అని చెప్పేసి నాగార్జున గారు కూడా ఫ్రస్ట్రేట్. ఎందుకంటే నాగార్జున గారు మొహం మీద మీరు మార్చేసుకుంటున్నారు మీ మొహాలు. నాగార్జున గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ప్రియ అయితే సార్ ఓకే సార్ మీరు ఎలా అంటే అలా సార్ అని చెప్పి పేలిపోతున్నాయి మొహం మీద. నేను నాగార్జున గారికి అర్థం కావట్లేదు ఏంటి అమ్మాయి ఏంటి నా మొహం మీద ఇలా ఇసుకేసుకుంటుంది ఏంటి నా మీద అని చెప్పి ఫీల్ అయ్యి ఉంటారు. సో ఆయన కొంచెం కోపం వచ్చి శ్రీజకి అయితే రీజన్స్ కూడా చెప్పాలి, మొహం మీద తీసుకెళ్ళి రెడ్ పెయింట్ పూసేసి ఏమైతే మాట్లాడినా అన్నట్టు చేశారు. కొంచెం ఓకే మనం చెప్పిన పాయింట్ కరెక్ట్ అయింది. బిగ్ బాస్ కూడా నోటీస్ చేశారు ఏంటంటే ప్రియా అండ్ సంజన కొంచెం ఇద్దరు ఒకేసారి తూతూ అనేసుకుంటున్నారు, ఇద్దరు ఒకే డిస్కషన్లో వచ్చేసి ఇద్దరు బ్యాండ్ బాజా భారత్ అని చెప్పి కలిసి ఆడేస్తున్నారు అనేది బిగ్ బాస్ కూడా కొంచెం మనకి ఈరోజు స్ట్రెస్ చేశారు పాయింట్. సో అది ఓకే. ఫైనల్లీ మన సంజన ఫ్లోరా గారు కలిసిపోయారు, ద గ్రేటెస్ట్ రైవలరీ ఆఫ్ ఆల్ టైమ్ కలిసిపోయినంత ఫీలింగ్ ఇచ్చారు. అసలు ఈరోజు మన నాగార్జున గారికి వచ్చి మీరు అని చెప్పేసి అనగానే మన సంజన గారు వెళ్ళి సార్ బిగ్ బాస్ గేమ్స్ ఇట్స్ మై గేమ్స్, ఇది నేను ఆడాలి సార్, నా గేమ్ సార్, ఇది నేను ఎలా పడితే అలా ఆడతాను సార్ అని చెప్పేసి ఆవిడ వెళ్ళి కౌగిలించేసుకుని ఫ్లోరా ఇస్ మై బెస్ట్ బడీ యూనో అన్నారు. నాగార్జున అమ్మ అసలు మీరు గ్రేట్ మేడం అన్నట్టు ఒక లుక్ ఇచ్చేసి వదిలేశారు. సో అదన్నమాట మేజర్ ఇష్యూస్ అయితే ఇవి. సో చూద్దాం మనం అనుకున్నట్టు ఇంకొంచెం మీరు ఈరోజు బాగా కామనర్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు. సో కొంచెం మీరు దాన్ని కొంచెం సెట్ చేసుకుంటే బాగుండేది. మరి అంత వెళ్ళిన అది మీ స్క్రిప్ట్ కాబట్టి యూ క్యాన్ క్యారీ ఆన్, మేము చూసేది మేము చూస్తాం, మాకు అనిపించేది మాకు అనిపిస్తుంది, మేము మాట్లాడాల్సింది మేము మాట్లాడేస్తున్నాం. సో మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అయ్యాననిపిస్తే కమెంట్స్లో మెన్షన్, మనం మాట్లాడదాం. అండ్ టుమారో ఈజ్ ఓజీ డే, రేపొద్దున్న ఓజీ ట్రైలర్ వస్తుంది, వెరీ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. సో ఇప్పటి వరకు మిరాయి ఒక దానికి నేను షార్ట్ రివ్యూ ఇచ్చా, కానీ ఓజీకి మాత్రం ఐ విల్ స్టార్ట్, బికాజ్ నేను ఓజీ ఎప్పుడు స్టార్ట్ అయితే నా వీడియో ఫార్మాట్ రివ్యూలో అప్పటి నుంచే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి కూర్చున్నాను. ఈ మధ్యలో నాకు లిటిల్ హార్ట్స్ నచ్చింది, కిష్కిందపురి నచ్చింది, మిరాయి నచ్చింది, బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. నేను నా ఫస్ట్ రివ్యూ ఓజీదే పెడతాను, ఫుల్ లెంత్ రివ్యూ. సో ఇఫ్ యూ లైక్ ఇట్ మీరు అది కూడా చూడొచ్చు. సో బిగ్ బాస్ కంటిన్యూస్, బిగ్ బాస్తో ఇంక మనది తెగలేని బంధం, తెంచుకోవాలన్నా కుదరని బంధం, ఒకసారి దూకిన తర్వాత పైకి వచ్చేది లేదు. సో ఇట్ విల్ గో ఆన్. సో రేపు కలుద్దాం. సో ఇట్స్ సండే ఫన్ డే, రేపు పొద్దున్న పెద్ద ఉండదు కానీ వచ్చి వీ విల్ ఆల్సో హ్యావ్ ఫన్. సో బాయ్, గుడ్ నైట్.